ఈ ప్రపంచమంతా ఎన్నో శబ్దాలతో నిండిపోయింది. కానీ కొన్నేళ్లకు ముందు ఒక కవి మాత్రం మౌనంతో మాట్లాడారు. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? చరిత్ర మనకి యుద్ధాల గురించి చెప్తుంది. కానీ కవులు మనిషి లోపల జరిగే యుద్ధాల గురించి రాశారు. కవిత్వం ఆయన శ్వాస, సాహిత్యం ఆయన జీవితం. ప్రపంచాన్ని తన కలంతో కలిపిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆయన కలం రాసినవి అక్షరాలు కాదు, తన గుండెల్లో దాచుకున్న వేదన. ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్. 1861 మే 7వ తేదీ బెంగాల్ ప్రాంతంలో కోల్కతాలో జన్మించారు. ఠాగూర్ని కవి అని పిలవడం చాలా చిన్న మాట. ఎందుకంటే ఆయన జీవితం ఒక కవిత, ఆయన ఆలోచన ఒక సంగీతం, ఆయన మౌనం ఒక ప్రార్థన. ఆయన రాయడం కోసం రాలేదు, తను అనుభవించిందే రాశారు. ఈ లోకం తనని ఎన్నోసార్లు అడిగింది, మీరు ఎవరు అని. ఠాగూర్ సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన రచనలే దానికి సరైన సమాధానం. తన జీవితంలో ఒంటరితనం ఉంది, కానీ అది చాలా విలువైంది. దానిలోనే తన ఆలోచనల్ని వినగలిగారు, తన గుండెల్లో జరిగే సంఘర్షణని చూడగలిగారు. అందుకే ఆయన కవితలు చదివినప్పుడు ఈ మాటలు మన గురించే చెప్తున్నాయా అన్నట్టుంటాయి. ఠాగూర్ చిన్నప్పుడు స్కూల్ని ఇష్టపడలేదట. ఆయన నేర్చుకున్నది క్లాస్ రూంలో కాదు, ప్రకృతి మధ్యలో. నదిని చూసి ప్రవాహాన్ని, చెట్టును చూసి సహనాన్ని, ఆకాశాన్ని చూసి స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకున్నారు. ఠాగూర్కి ప్రకృతి అంటే ఇష్టం కాదు, అది ఆయన జీవితం. ఆయన రచనల్లో ప్రకృతి ఒక సాధనం కాదు, ఒక జీవం. ఆయన ఒంటరిగా పెరిగారు, కానీ ఆ ఒంటరితనం ఆయన్ని బలహీనపరచలేదు. తన లోపల మనిషిని చూడగలిగేలా చేసింది. భక్తికి ఆయనిచ్చిన నిర్వచనం భయంతో కాదు, దేవుణ్ణి దూరం పెట్టలేదు. ఆయన నమ్మకం దేవుడు మందిరంలో కాదు, మనిషి హృదయంలో ఉంటాడు, ప్రేమలో ఉంటాడు, దయలో ఉంటాడు, అందంలో ఉంటాడు. అందుకే ఆయన కవితలు చదివినప్పుడు మనకి అంత ప్రశాంతత కలుగుతుంది. ఈ రోజుల్లో మనం చాలా బిజీగా బ్రతుకుతున్నాం, కానీ మనతో మనం లేము. ఈ యుగంలో కూడా ఠాగూర్ మాటలు ఒక అద్భుతమైన వాణిలా వినిపిస్తాయి. ఆగండి, బయట ప్రపంచాన్ని కాదు, మీ లోపలి ప్రపంచాన్ని చూడండి అన్నట్టు. ఎంతోమంది కవులు ప్రపంచం యొక్క తీరును మార్చుండొచ్చు, కానీ రవీంద్రుడు మనిషి లోపలి ప్రపంచాన్నే ప్రభావితం చేశారు. ఆయన రాసిన రచనల్లో చాలా ప్రసిద్ధి చెందినవి గీతాంజలి, గోరా, కాబూలీవాలా, ద హోమ్ అండ్ ద వరల్డ్. ఈ పుస్తకాలు కథలు కావు, అవి జీవితాన్నే అడిగే ప్రశ్నలు. రవీంద్రుని రచనల్లో గీతాంజలి చాలా గొప్పది. తాను బెంగాలీ భాషలో రచించిన కొన్ని భక్తి గీతాలను ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టారు. అది అనేక ప్రపంచ భాషలలోకి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుణ్ణి కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూపిస్తూ శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలిపే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913లో రవీంద్రుని గీతాంజలికి నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించిపెట్టింది. పాఠకులను మంత్రముగ్ధులను చేస్తూ మృదువైన శైలిలో ఠాగూర్ ఈ కావ్యాన్ని రాశారు. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఠాగూర్. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాల వారు రవీంద్రుడి గ్రంథాలు చదవడం ఆరంభించారు. అది ఒక దేశానికి కాదు, ఒక మనిషి లోపల ఉన్న సాహిత్యానికి వచ్చిన గౌరవం. ఆయన మొదటి నుండి జాతీయ భావాలున్నవారు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. తిలక్ను నిర్బంధించినప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాదు 1950 జనవరి 24న రవీంద్రుడు రాసిన జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించారు.
ఇది ఆయన రచన యొక్క ప్రత్యేకత. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఠాగూర్ మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్సకై కలకత్తా తిరిగి వెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా, అంతకు మించి గొప్ప మానవతావేత్తగా ఠాగూర్ చరిత్రలో నిలిచిపోయారు. మాతృభూమి, మానవ సంబంధాల పట్ల అచంచలమైన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కానీ ఆయన మాటలు, కవితలు, ఆయన మౌనం ఇంకా మనతోనే ఉన్నాయి. ఠాగూర్ కలం ఒక శాంతి. మీ జీవితంలో ఒక మౌనం పుట్టినప్పుడు, ఒక ప్రశ్న పుట్టినప్పుడు, ప్రశాంతత కావాలి అనిపించినప్పుడు ఠాగూర్ మీకు తప్పకుండా గుర్తొస్తారు. ఈ వీడియో ఒక సమాధానం కోసం కాదు, ఠాగూర్ కలం మౌనానికి ఒక స్నేహితుడు అని తెలియజెప్పడం కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.